విష్ణు ఒక పాప వచ్చింది పేరు అరే ఏ పేరమ్మా నిహారిక పేరు లోపల వస్తున్న ఫీజు రియంబర్స్మెంట్ ఉన్నట్టుంది. ఇది ఎడ్యుకేషన్ అయిపోయినట్టుంది. సర్టిఫికేట్లు కావాలంట. ఇది ఫైనల్ అయిపోయిందా అమ్మా? ఇది అయిపోయిందా? అప్లై చేయడానికి సర్టిఫికేట్లు కావాలంట. బి ఫార్మసీ మీ దగ్గర చదివింది, సర్టిఫికేట్లు ఇవ్వాలి. డబ్బులు రాలేనట్టుంది, సర్టిఫికేట్లు ఇస్తలేనట్టున్నారు మన వాళ్ళు. సరే ఇచ్చేసేయి, ఇది నా రికమెండ్ మీద ఇచ్చేయి. సరే వాళ్ళు ఇవ్వకపోతే నేను ఇస్తా, గవర్నమెంట్ ఇవ్వకపోతే ఇచ్చేరాదు అక్కడ. విష్ణు ఏముంది అట్లా? విష్ణు గవర్నమెంట్ వస్తే తీసుకో. ఎంత 45,000 అంట. మిగతాది ఎంత ఉంటుంది ఇంకా? అబ్బాయి ఎంత అన్నా ఉండను విష్ణు, ఆమె పేరు మీద ఎంత అన్నా ఉండను, నాకు చెప్పు, నేను ఇస్తా. ఏముంది? సార్ నీకు ఎన్ని గంటలు పంపాలి కాలేజ్కి? నేను ఏమంటున్నా అంటే, సార్ నీకు సంతు టచ్లు ఉంటాడు, ఆమె సర్టిఫికేట్లు ఏముంది అమౌంట్ సంతుకి చెప్పు, సంతు ఇచ్చేస్తాడు. సరేనా? రైట్ రైట్, సంతుతో మాట్లాడు. నై రాజు వచ్చే శనివారం పండుగ, వచ్చే శనివారం చెప్పురా. పండుగ అయినాక చందా, పండుగ అయినాక రా, ఇంకా పండుగ ముందు రాయగా చందాలు. పండుగ అయినాక రాస్తా. ఏదున్నా పండుగ అయినాక, నిమజ్జనానికి 2 రోజుల ముందు చందాలు రాస్తా అందరికి. అది మొదటి నుంచి ఉన్నది చెప్పు, మనం చెప్పు. పోరా రే, చందాలు అన్ని పండుగ అయినాక చందాలు రాస్తా అందరికి. పోండి. నువ్వు బుక్ చేయరా? పైసలు పో పట్టుకురా, పో ఎడకంచన్నా. అలవాటు చేసుకో అప్పు సప్పు. అట్లయితేనే బయటకు వస్తారా నాయన. నా తీరు అప్పులు చేస్తేనే పైకి వస్తారు. ఆడికేంజిరా గట్టిగా అవుతారు. పోండి. అరే ఇప్పుడు మీరు చెయ్యండి. నేనైతే నా సిస్టమ్ ఏంటంటే పండుగ అయినాక రాస్తా చందాలు. ఎప్పుడైనా అందరు రాస్తా. పండుగ అయినా 2-3 రోజులు పండుగ అయిపోయినాక రాస్తా చందాలు. రాస్తా. అప్పటిదాకా మీరు ఎట్లా చేస్తారో చూస్తా నేను. ఇక ఏమ్మా ఏంది? అందుకే ఏదైనా గణపతులది పండుగ అయినా 2-3 రోజుల తర్వాతనే చందాలు రాస్తా అందరికి. నేను నాతో తిరుగుడు కాదు, చందాలు రాస్తా కానీ తిరుగుడు కాదు నాతోటి. చేసుకోపంట ఇస్తా, పో రాస్తా పండు.